డాక్టర్ సుధాకర్ గారు చేసిన తప్పేంటి? నీ ప్రభుత్వంలో మాస్క్ అడిగిన పాపానికి విశాఖపట్నం నడి రోడ్ల మీద పోలీసులతో ప్రపంచం మొత్తం చూస్తా ఉండగా అతని షర్ట్ ఇప్పి రోడ్డు మీద పిచ్చోడిలా పడుకోబెట్టి దాడి చేసి పిచ్చోడనే ముద్ర వేసి అతని మరణానికి కారణమైతే కనీసం ఆ కుటుంబాన్ని పరామర్శించినటువంటి దాఖలాలు ఉన్నాయా? ఇదే చీరాలలో కిరణ్ అనే దళితుడు మాస్క్ పెట్టుకోలేదని పోలీసులు కొట్టి చంపారు. పోలీసులు కొట్టి చంపితే కనీసం ఆ కుటుంబాన్ని పరామర్శించాలా? ఓం ప్రతాప్ అనే దళితుడు సోషల్ మీడియా వేదికగా మద్యం మాఫియాని ఎండగడితే అతను మాట్లాడిన మరుసటి రోజు శవమై తేలాడు. ఇప్పటికీ మిస్టరీ ఆ మర్డర్. పరామర్శించావా ఏ రోజైనా? ఈ రోజు కరుడుగట్టిన నేరస్తులు, భూ కబ్జాదారులు, రౌడీ షీటర్లు, హత్యా ప్రయత్నం అనేకమైనటువంటి కేసులు ఉన్నాయి. ఒక్కొక్కరి మీద 9 కేసులు ఉన్నాయి. ఇలాంటి కరుడుగట్టిన నేరస్తుల్ని పరామర్శించేకి వెళ్తూ మీరొక క్రిమినల్, గతంలో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ని గంజాయికి రాజధానిగా చేసినటువంటి వ్యక్తి కాబట్టే నీ వ్యాపారాన్ని కొనసాగించినటువంటి వాళ్ళని ఈరోజు గంజాయి మత్తులో అనేక దుర్మార్గాలు చేసినటువంటి వాళ్ళని పరామర్శించేకి వెళ్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నిజ స్వరూపాన్ని, అతని మానసిక స్థితిని ఆంధ్రప్రదేశ్ ప్రజలు గమనించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, గతంలో ఎన్ని దుర్మార్గాలు జరిగినా కనీసం తాడేపల్లికి అతని ఇంటికి 4-5 కిలోమీటర్లో ఒక దళిత మహిళని సామూహిక అత్యాచారం చేస్తే అతను అధికారిక నివాసానికి దగ్గరలో ఒక దళిత మహిళని అతి కిరాతకంగా అత్యాచారం చేస్తే కనీసం పరామర్శించినటువంటి వ్యక్తి. రేపల్లె రైల్వే స్టేషన్ లో నిండు గర్భిణిని పిల్లల ముందు, భర్త ముందు అత్యాచారం చేస్తే నోరు మెదపనటువంటి వ్యక్తి ఈ రోజు కేవలం తెలుగుదేశం పార్టీకో లేదా ప్రభుత్వానికో దళితుల్ని దూరం చేయాలన్నటువంటి కుట్రతో, తప్పు చేసిన వాడికి కులాన్ని ఎందుకు చూస్తారు? తప్పు చేసిన వాడిని శిక్షించడం తప్ప కరుడుగట్టిన నేరస్తుల్ని పోలీసులు కౌన్సిలింగ్ ఇస్తే, పోలీసు మీద, కానిస్టేబుల్ మీద హత్యా ప్రయత్నం చేసినటువంటి, విధి నిర్వహణలో ఉన్నటువంటి ఒక పోలీస్ అధికారి మీద హత్యా ప్రయత్నం చేసినటువంటి వాళ్ళని, రౌడీ షీటర్లని పరామర్శించకపోతా ఉన్నావు అంటే నీ మానసిక స్థితిని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏ విధంగా అర్థం చేసుకోవాలని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తాను.